హలో వ్యూవర్స్, ఈరోజు హార్వెస్ట్ పసుపు మామిడల్లం. ఇక్కడ చూడండి, ఆకుకూర అయితే ఎంత మంచిగా ఉందో. ఆకుకూరకి మరి టైం ఉంటుందో లేదో తెలీదు. ఇక్కడైతే ఉంది పసుపు మామిడల్లం. ఇదంతా పసుపు ఈ సెక్షన్. ఇది ఒక్క లైన్ మామిడల్లం. ఇటు వేసాను కానీ అక్కడక్కడ వచ్చింది, మరి ఏముందో తెలీదు. లాస్ట్లో కొంచెం ఉంది. ఇక అక్కడ ఒక అరటి చెట్టు పడిపోయింది, చూపిస్తాను. అక్కడ కూడా రేగి చెట్టు, రేగి పళ్ళు అన్నీ అయిపోయినాయి సీజన్. ఇదేదో పక్షి కొట్టినట్టుంది. అదిగోండి, మొత్తం అయిపోయినాయి. ఇది మరి పక్షి కొట్టిందో బ్యాట్ కొట్టిందో తెలియదు. గబ్బిలం అయితే మనం తినకూడదు, సో పడేస్తున్నా. ఇది మా సునీత కూడా వచ్చేసింది టైంకి. ఇంకా స్టార్ట్ చేస్తాం తవ్వడం. మొత్తం మందార గోంగూర అంతా పీకి అడ్డం లేకుండా పోతుంది మనకి. ఫస్ట్ ఆ కాయల్లో కూడా తీసేసే, అంతా ఆ పక్క కాయల్లో కూడా గోంగూర మొత్తం తీసే. ఈలోగా మనం ఎటుపక్క నుంచి వెళ్తుందో కాస్త సెట్ చేసుకుందాం. ఇంతకుముందు ఆ సైడ్ వేసాం, చాలా బాగా వచ్చింది క్రాప్. ఇది నాకు అంత సాటిస్ఫై అనిపించట్లేదు. మరి నీడ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ ఇది అరటి చెట్లు అంతా పెద్దగా అయిపోయినాయి కదా. చూడండి అరటి గెలలు ఎలా ఉన్నాయో. అక్కడ ఉంది, అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి పడిపోయింది, చూపిస్తాను. ఇదంతా ఎట్లొచ్చిందో కొంచెం అయితే కనిపిస్తోంది, కానీ ముందు వచ్చినంత రాదేమో అనుకుంటున్నాను నేను. అటు సైడ్ అంతా పోయింది చూడండి, మొత్తం ఆ లైన్ అంతా. కానీ పొలంలో వేసిండేటివి బాగా వచ్చి ఉన్నాయి. ఒకసారి పొలంకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా వీడియో చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తే అంత. ఈసారి ఇక్కడ వేయను, అటు సైడ్ ఎండ బాగా తగిలే చోటే వేస్తాం. ఫస్ట్ అయితే మనం ఇది క్లియర్ చేసేద్దాం, ఆ తర్వాత తవ్వుదాం. ఇక పసుపు స్టార్ట్ చేద్దాం తవ్వేది. ఇంతకుముందు అంత బోజలు కట్టారు కాబట్టి కొంచెం ఈజీ తవ్వడం. అక్కడ ఏదో రాయి ఉన్నట్టు ఉంది. సైడ్ అంతా తవ్విలేవు. ఇట్లా కదిలించి లాగు. ఇది రావాల్సింది ఇట్ట. ఈ సైడ్ కానీ ఇంకా చెట్టు కూడా బలంగా ఉండ. చెదులనేలా ఇదంతా, అసలు ఎక్కిరాలే. చూడండి ఇంత గిటికి బారిపోయి ఉన్నాయి. చాలా వరకు ఇక్కడ అంతా పోయినాయి, చెదులు తినేసింది. ఎదుగోండి ఈ గడ్డ ఎట్లా ఊరింది, కానీ ఇది తల్లిగడ్డ ఉంటుంది కదా,
పచ్చిపసుపు అంటామా, ఇది చూడండి హోల్స్ అంతా చేతులు ఎట్లా పెట్టేసిందో. తినేస్తూ ఉంది నెమ్మదిగా. చాలా తక్కువ ఈసారి పసుపు ఈ సైడ్ వేయడం మిస్టేక్. నీడలో, అది కూడా చెదులు నేల కాబట్టి నీడలో అస్సలు పనికిరాలా. ఎండలో అన్న అయితే చెదులు సరిగ్గా రాదు. తువేసాయి అన్నీ తీసేద్దాం. మేడ మొక్కలు ఉంటే పక్కన పెట్టు, అక్కడ నాడదాం. ఇదే వచ్చింది 1 కిలో మైన్ కూడా లేదు, మొత్తం పాడైపోయింది అంతా. చూడండి చెదులు తినేసి సగం కుళ్ళిపోయి ఇట్లా అయిపోయింది అంతా. ఎందుకయిందో మరి, ఈ సైడ్ ఎండ లేకేమో. ఇంకా అటు తవ్వుతున్నాం. మామిడల్లం ఉంది. ఇది మామిడల్లమా పసుపు గుర్తులేదు ఈ లైన్. అదైతే మామిడల్లమే. ఇది పసుపా మామిడల్లమే? ఈ పక్క కొంచెం ఎండ ఉంది కాబట్టి బాగానే ఉన్నాయి. మామిడల్లమే చూడు, మామిడల్లమే కలర్ అదే తెలుస్తుంది. ఇలాగే చాలా తక్కువ వచ్చింది. ఇదే ఏమో పోయిన సంవత్సరం వచ్చినట్టు దండి ఒకసారి పెద్దది బుట్ట పట్టుకొచ్చిన ఒక మూలకుంది అంతే. ఇది ఆశ ఎక్కువ అయిపోయింది కదా, అందుకే అట్లా అయింది. ఈసారి నీడలో కాకుండా ఎండలో వేయాలి ఆ సైడ్. ఇదిగోండి పసుపు అయితే 1 కిలో కూడా లేదు, ఒక 1/2 కిలో ఉంటుంది. ఇది మామిడల్లం కొద్దిగా ఒక 2 కిలోస్ ఉంటుంది అంతే. ఇదంతా వాష్ చేసేసుకుందాం. మళ్ళీ నొక్కు సునీత. ఇక్కడ ఒక చిన్న గుమ్మడికాయ వచ్చింది, చెట్టు చచ్చిపోయింది, అందుకే ఇది చిన్నగా ఇట్లే మిగిలిపోయింది. ఈడుండాయి గడ్డలు. ఆ పక్క అంతా మళ్ళీ దవ్వుదాం, ముందు ఈ పక్క తీద్దామా. చూడు తవ్వదు, తీసుకురా. రాకి పక్క పోరా. ఏయ్ ఎన్ని వచ్చినాయి చూడు. ఓయమ్మా, అది అట్లే లాగేసి మళ్ళీ తీద్దాం. ఈ పక్కకి రా, తువేసి. ఆహా, బాగా వచ్చింది లావుగా. అన్నింట్లో ఇదే లావుది కదా, అది చిన్నవి ఉన్నాయి. ఇంకా లావుగాల ఇదేంటది, ఈ కాయలు ఉన్నాయి. ఉన్నాయి అర్రే రాలే ఇంకా గడ్డ ఊర్లే. నడదామా మళ్ళా కత్తిరించి. చూడండి గడ్డ అస్సలు ఊర్లా అట్లే ఉంది. సో దీన్ని నాటేస్తాం. ఇది ఎక్స్ట్రా అంతా తీసేసి కొమ్మలు పెట్టేయట్లే.
ఇక ఆకుకూర కోసేద్దాం. మా సునీత ఆ పక్క ఆల్రెడీ స్టార్ట్ చేసేసిద్ది ఆకుకూర కోయడం. కొద్ది మొద్దులు ఇట్లా వదిలేస్తే వస్తూనే ఉంటుంది. వదిలేస్తే 6 అడుగుల పైన కూడా పెరుగుతుంది. ఇది ఇంత లావు ఉన్నా కూడా ఎంత బాగా తున్నుతుందో చూడండి. బీన్స్ లాగా ఉంటుంది ఇది. తాట తీసేస్తే కాడ చాలా బాగుంటుంది. ఇది ఇంతలా ఉంది కదా, చూడండి ఎట్లా వస్తుందో. ఇట్లా తాట తీసి చేసుకోవడమే. ఇక్కడ టొమాటో ఉన్నాయి, ప్లమ్ టొమాటో అనుకుంటా. ఇక్కడ వంకాయలు గ్రీన్, గ్రీన్ వంకాయలు, ముసుగు వంకాయ అంటే టొమాటో బ్రింజాల్. ఇది ఇంకా చిన్నది. చూడండి, దగ్గరికి రా సునీత. చూడండి ఎంత పెద్దది ఉందో. ఇట్లా ముసుగేసుకొని ఉంటుంది కాయకి కాడ, అందుకే దీన్ని ముసుగు వంకాయ అన్నారు. కడ్డ వస్తుంది ఇట్లా. సో అది ముదిరింది, విత్తనానికి వదిలేద్దాం. నెక్స్ట్ ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి. కొన్ని ఆంటీ ఇదిగోండి. ఇక్కడ దగ్గర రా సునీత. అంత దగ్గర గద్దులే. మా సునీత కెమెరా ఉమ్మని ఈరోజు ఎట్లా తీసిందో మీరే చెప్పాలా మళ్ళా. అట్టున్నాయి. బుట్ట అక్కడ ఉంది. ఇప్పుడు సునీతని ఆఫ్ చేయి కెమెరా మళ్ళీ ది అంటే కూడా ఇంకా ఆలోచిస్తుంది. అందుకే కోసేస్తున్నా టకటక. చెట్టు చిక్కుడు ఆపేసి ఇక్కడ ఒకటి ఉంది. అది బాగా పండింది, ఇక్కడే వేసేస్తాను నేను. చూడండి ఎంత బాగుందో. అవును, టమాటే కొంచెం వచ్చినాయి అంతే. పీకేసి ఇందా ఇది తీసుకో. వంకాయలు ఉన్నాయి ఈడ. దాని కింద నుంచి చూడాడా వచ్చింది ఇది.
ఈ పక్క చాలా ఉన్నాయి సునీత. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. ముదిరినట్టు వద్దురు. ఒళ్ళోకి వేసుకో. ఆంటీ నా కోసం రేగి పండు వెతుక్కొని వచ్చింది చెట్టుది. సూపర్ ఉంటాయి అసలు రేగి పళ్ళు పిచ్చి. ఇది మాత్రం నార్మల్ రేగి చెట్టు కాదు, అట్లా గంగిరేగి చెట్టు టేస్ట్ వస్తుంది, అట్లా నార్మల్ రేగి పండు టేస్ట్ వస్తుంది. బాగుంది. ఇవ్వండి. ఇంతకుముందంతా చుట్టూ కుంకుమ అంత ఇక్కడ ఉన్నింది, తీసేసి చిన్న పిల్లకు ఇచ్చినాం, దానికి బలం ఎక్కువైందేమో. కుంకుమ అంతే పెద్ద పెద్దగా వచ్చేసాయి. చూడండి ఒకటే చెట్టుకి కుంకుమ అంతే పెద్దగా వచ్చేసాయి. ఈ సైజులో ఉన్నవి ఇదిగోండి, ఇలా ఉన్నవి. ఇలా వచ్చేసాయి ఇంతవి ఒకటే చెట్టుకే అన్ని. ఈ పూలు కాసే సునీత పట్టు బయట పట్టు. ఇక్కడ టమాటో ఇది ఉంది సునీత, మళ్ళీ బర్ర కట్టి దానికి అంత మట్టి వేయి. ఇక్కడ పచ్చిమిరపకాయలు కనిపిస్తున్నాయి సునీత, దీన్ని లాగాలి సునీత. పచ్చిమిరపకాయ చెట్టు మీద పడింది, చెట్టు లాగినాం. పచ్చిమిరపకాయ చెట్టు కూడా ఉంది. ఈ ఈ సైడ్ అంతా పచ్చిమిరపకాయ చెట్లు అన్నీ చచ్చిపోయినాయి బంతి దెబ్బకి. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇంకా సన్నగా ఉన్నాయి. ఇక్కడ ఒకటి, దీనికి అన్నీ సన్నగా ఉన్నాయి. ఇక్కడ ఒకటి, దీని నీడ ఉంది కదా అందుకు వచ్చినాయి. ఇక్కడ కాలీఫ్లవర్ క్యాబేజీ, మరి ఇది కాలీఫ్లవర్ అనుకుంటా. మిగిలిన చోటంతా ఎండిపోయినాయి. ఇవి కూడా కొన్ని కోసేద్దాం దేవుడికి. వీటితో చాలా బ్యూటీ టిప్స్ ఉన్నాయి. స్కిన్ అండ్ హెయిర్కి చాలా మంచిది బంతి. అది మార్కెట్లో దొరికేటివి కాకుండా ఆర్గానిక్గా మనం పెంచినవి అయితే చాలా మంచిది. అవి ఎవరెవరికి తెలుసు అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ మీరు ఏ విధంగా బంతి పూలను వాడతారు స్కిన్ అండ్ హెయిర్కి? ఊరికే అప్లికేషన్కే కాదు, మనం కడుపులోకి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కొన్ని చెర్రీ టొమాటోస్ ఉన్నాయి, గుజ్జు గుజ్జుగా ఎల్లో చెర్రీ. ఇది నాకు మా గ్రూప్ మెంబర్ సరస్వతి గారు ఇచ్చారు, ప్రొద్దుటూరు తను. సీడ్స్ ఇచ్చారు, మంచిగా వచ్చాయి. మేము దప్పికేసి సోడా తెప్పించుకున్నాము, ఉప్పు సోడా. రాకీ చూడు వాడి భాగం తీసుకురాలేదనేసి వాడు కూల్ డ్రింక్ తాగుతాడు, అంటే మాజాగానే ఏదన్నా అండి మర్చిపోయింది అనేసి. ఇది పెద్ద ఇష్టం లే ఆడికి, మాజా అయితేనే. తెస్తాం లేరా. ఇవేం కాయలో తెలుసు కదా, ఉస్తికాయలు. చాలా మంచిది ఆరోగ్యానికి.
బా ఇన్ని కాయలను పెట్టుకొని బుట్ట చూడండి ఎంత చిన్నది తీసుకొచ్చాను. కింద వేసేస్తా. ఈ ముదిరినా కూడా మనం వడియాల్లాగా ఉప్పు మిరపకాయలాగా కూడా చేసుకోవచ్చు. ఉప్పు మిరపకాయలు ఊరేస్తాం కదా మజ్జిగలో, అట్లా చేసుకోవచ్చు. బుట్ట సరిపోదు, కింద వేసేసిన. సో ఇవి లేతవైతే పులుసుకి గుజ్జు గుజ్జుగా కూరకి పనికొస్తాయి. ముదురు అయితే మిరపకాయలు లాగా మజ్జిగ మిరపకాయలాగా ఊరేసి చేసుకోవచ్చు. సో టైంని బట్టి చూపిస్తాను చేసి. కూర అయితే ఆల్రెడీ చూపించాను, పులుసు పెట్టేది చూపించాను. ఇంకా సేమ్ మెథడ్ గుజ్జు గుజ్జుకు చేయాలన్నా కూడా ఇవి పర్లేదు లేతగే ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్లో ఎడ్జెస్లో అంతా లేతగానే ఉంటాయి మనకి. కొంచెం కొమ్మకి వెనక ఉండేటివి ముదిరి ఉంటాయి. భలే ముళ్ళు ఈ చెట్టు. అటుపక్క మాత్రమే కాదు, ఈ పక్క చూడండి ఎన్ని ఉన్నాయో. ఇక్కడ స్టార్టింగ్లో అయితే కొంచెం లేతగా ఉంటాయి, కూరకు బాగుంటాయి. లేతగా ఉన్నాయి కూడా. చాలా రోజులు అయింది కదా, ఫుల్ ఉన్నాయి. ఇంకా ఏదైనా కొత్త రెసిపీ ఉంటే ఉస్తికాయలతో మీరు ట్రై చేసి బాగా అనిపించి ఉంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను కూడా ట్రై చేస్తాను. బాగా వచ్చి ఉంటే, అంటే మీరు కొత్తగా ట్రై చేసి బాగా అనిపించి ఉంటే కామెంట్లో చెప్పండి, నేను కూడా ట్రై చేస్తాను. ఉస్తికాయల గుట్ట ఇంకా ఉన్నాయి, చాలా వరకు ముదిరిపోయినాయి, కొన్ని లేతగా ఉన్నాయి. సో ఇప్పుడు వదిలేస్తున్నా. ఇక దొండకాయలు కొద్దామంటే చూడండి ఎంత పైన ఉన్నాయో. అది చూడండి పైకి ఎక్కేసిన ఎన్ని లావు దొండకాయలు ఉన్నాయి. అదో ఇన్ని. మా సునీత టబ్బు ఎత్తుకొని వచ్చేసింది దొండకాయలు కోసేకి. ముళ్ళులు ఉంటాయి, జాగ్రత్త సునీత. అందిన కాడికి లాగేసి, అదిగో తీగ మొత్తం లాగొస్తాయి. ఆకుకి కాయ ఉంటుంది. అది ఎంత కాయలు ఉంటాయి. ఇది ఎంత మురికిది వేస్తున్నారు అనుకోవద్దు, ఇది జస్ట్ సిమెంట్ ఇది ఎండిపోయింది అంతే. ఇది టబ్ పందిరికి లోపల అంతా ఉన్నాయి దొండకాయలు. దక్కొని ఉన్నాయి. ఎట్లా దక్కున్నాయో. ఇక్కడ ఇది అండి ఇవాల్టి హార్వెస్ట్. జస్ట్ పసుపు కొమ్ములు ఇవి అనుకున్నాం, మామిడల్లం ఇవే చాలా వచ్చేస్తాయి అనుకున్నా. అన్నింటికంటే కొంచెం ఇవే వచ్చాయి, మిగిలిన హార్వెస్ట్ అంతా వచ్చింది. ఇవంతా రేపు చేయొచ్చులే అనుకున్నా, కానీ ఇంకా ఇవి కొంచెం ఉండేసరికి ఇంకా అన్నీ స్టార్ట్ చేసేసాం, టైం ఉంది కాబట్టి. మామిడల్లం, పసుపు కొమ్ములు ఈసారి తక్కువ. నెక్స్ట్ టైం అయితే ఇంకొక 2 వెరైటీస్ ఎక్కువ పండించేస్తాము. ఇది నార్మల్ పసుపు అయితే కాదు, లాక్డౌన్ పసుపు. అంటే మేఘాలయ నుంచి సిటీజీ తరపున తెప్పించినట్టు అనమాట. సిటీజీ మెయిన్ అడ్మిన్స్ తెప్పించి మనకి ఇచ్చారు గ్రూప్లో అందరికీ. సో ఆ పసుపు నార్మల్ పసుపులో కంటే దీంట్లో ఎక్కువ విటమిన్స్ ఉంటాయంట మనకి. ప్రపంచంలో అన్ని పసుపు వెరైటీస్ కంటే బెస్ట్ ఏది అంటే ఈ మేఘాలయలో దొరికే లాక్డౌన్ పసుపు అనే చెప్తారు. నార్మల్ పసుపులో కంటే ఇందులో హై కోకోపిన్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇంకా ఇన్ఫ్లమేటరీ సిస్టమ్కి, డైజెస్టివ్ సిస్టమ్కి
చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంత మంచి వెరైటీ పసుపుని సిటీజీ ద్వారా మనకు తెప్పించి ఇచ్చిన సరోజ మేడంకి థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇక ఈ హార్వెస్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.